ఎప్పుడు ఈ లోక సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచిస్తున్నామంటే చిన్నపిల్లలుగానే ఉన్నాం, కానీ పరలోక సంబంధమైన వాటిని గురించిన ఆలోచన నీకు కలుగుతుంది అంటే దేవుడు చాలా సంతోషించి నా కుమార్తె ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగింది అని సంతోషపడతాడు. నా కుమారుడు పరలోక సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తున్నాడంటే ఈ లోకము శాశ్వతము కాదని, ఈ జీవితం తృణప్రాయమని నా కుమారుడికి అర్థమైపోయింది అని దేవుడు ఆనందిస్తాడు. ప్రేమన వారులారా, మనిషి జీవితంలో ఎదుగుదల ఉండాలి. 15 సంవత్సరాల క్రితం బాప్తిస్మము పొందిన మనం 15 ఏళ్లలో ఏమి ఎదిగాము? 20 ఏళ్ల క్రితం బాప్తిసం తీసుకున్న మనం 20 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తున్నావంటే ఎదిగావా నువ్వేమైనా? 30 ఏళ్ళై ఇంకా కొట్లాటలు, కక్షలు, కార్పణ్యాలు, నోట బూతులు, స్వార్థము, కక్షలు, కలహాలు, వీటితోనే నీ జీవితం ఉంది అంటే ఈ 30 ఏళ్లలో ఏమి ఎదిగావు నువ్వు? పెద్దలు అంటుంటారు కదా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. 4 రోజులు బడికెళ్ళిన పిల్లవాడు 2 అక్షరాలు నేర్చుకుని నిన్ను సంతోషపడుతున్నప్పుడు 20 ఏళ్ల క్రితం బాప్టిజం తీసుకున్న నువ్వు 20 ఏళ్ల తర్వాత ఎంత ఎత్తుకెదిగి ఎన్ని వాక్యాలను నువ్వు నేర్చుకుని దేవుణ్ణి ఆనంద పెట్టవలసిన వారం మనం. ఆలోచించండి. 4 రోజులు వెళితేనే 2 అక్షరాలు నేర్చుకున్నప్పుడు 20 ఏళ్ల నుంచి వస్తున్నావే దేవాలయానికి, 30 ఏళ్ల నుంచి వస్తున్నావే, 40 ఏళ్ల నుంచి వస్తున్నావే, ఈ 40 ఏళ్లలో ఏమైనా ఎదిగావా నువ్వు? ఇంకా పదవులు, ఇంకా గొడవలు అంటే నువ్వు ఎక్కడున్నావయ్యా? ఇంకా నా పేరు చెప్పలేదు, ఇంకా నాకు నన్ను అడగలేదు అని చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నావంటే ఏది నీ ఎదుగుదల? 20 ఏళ్ళు తిరగగానే యాకోబు గారికి జీవితం అర్థమైంది. ప్రేమను వారలారా, దేవా అన్న వస్త్రములు అప్పుడు అడిగాను, ఇప్పుడు నాకు అన్న వస్త్రములు కాదయ్యా, లోకము కంటే గొప్పది ఆశీర్వాదం అని నాకు అర్థమైంది. ఇదిగో నా కళ్ళ ముందున్నా, నేనున్నా, ఈ లోకంలో నాకేమి లేకపోయినా పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఒకటి ఉంటే నాకు చాలు అని ఈసారి అడగటం కాదు, కాళ్ళ మీద పడి నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను అడిగినవాడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టను. దేవుణ్ణి పట్టుకోవటం తెలిసిందా? మన ప్రార్థన మొదలు పెడితే ఎప్పుడు ముగిద్దామా అన్నంత తొందర ఉంటుందండి మనకి. అందుకే అందరినీ కాపాడు ప్రభువా, ఒక్కొక్కరి పేరు ఎందుకు చెప్పటం? అందరినీ కాపాడు, అయిపోయిందా? ప్రార్థనలో దేవుణ్ణి పట్టుకోవాలి. ఆ పట్టుకోవటం ఎలా ఉండాలో తెలుసా? నిన్ను విడిచిపెట్టనయ్యా అని ఆయన పాదముల మీద పడినట్లుగా ఉండాలి. ప్రేమవాడ యాకోబు ఈ చేతులతో దేవుణ్ణి పట్టుకున్నట్టుగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ, నిన్ను వదిలేస్తే నాకు భవిష్యత్తు లేదు, ఇదిగో నిన్ను పట్టుకుంటేనే నాకు భవిష్యత్తు, నన్ను ఆశీర్వదించు అన్న ఆ మాట దేవుణ్ణి కదిలించింది. ఇదిగో నీవు ఇశ్రాయేలు అని ఆశీర్వదించాడు. ప్రేమల వాళ్ళ ఇంకా ఎంత ఎత్తుకెదిగాడో చూస్తారా యాకోబును? మరలా తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఈసారి ఆశీర్వాదాన్ని అడగటం లేదు సుమా, ఈసారి ఏం అడుగుతున్నాడండి? ఆశీర్వాదము కంటే గొప్ప దానిని గురించి అడుగుతున్నాడు దేవుణ్ణి. ప్రారంభంలో అన్న వస్త్రములు, తర్వాత ఆశీర్వాదము. ఆశీర్వాదము కంటే గొప్పది ఉంది అని అర్థం చేసుకొని దేవుని సామర్థ్యాన్ని ఆలోచించి ఈసారి అడుగుతున్నదేంటో చూస్తే ఏమంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మన వారలారా, ఏమడుగుతున్నాడు మీరు చూడండి.
యోసేపు అక్కడ ఉన్నాడని వర్తమానాన్ని బట్టి యాకోబు కూడా యోసేపు గారిని చూడటానికి వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత ఒకరోజు యాకోబుకి అర్థమవుతుంది, ప్రేమను వారిలారా, నేను చచ్చిపోతాను అని. ఏమండి, చావును గురించి తెలియక రాదనుకుంటూ ఇలా బతుకుతున్నాం, కానీ భక్తులకు వాళ్ళ చావు కూడా అర్థం చేసుకుని ఏమంటే చక్కటి సిద్ధపాటులోనికి వెళ్ళిపోయారు. ప్రేమను మాట్లాడారు. ఏదో డాక్టర్ చచ్చిపోతావంటే మనకు చావున్నట్టు అప్పుడు భయపడుతుంటాం, కానీ తల్లి గర్భంలో పుట్టుకతో పాటు చావు తేదీని కూడా నిర్ణయించుకుని భూమి మీదికి వచ్చాం. మన ఫ్యామిలీలో మీరు చూడండి, మొదటి రోజు ఉంది, చివరి రోజు కూడా ఉంది. నీ పుట్టుకలో కూడా మనం ఎప్పుడు పుట్టాలో ఉంది, ఎప్పుడు వెళ్ళాలో ఉంది. యాకోబు గారికి అర్థమవుతుంది, నేను చావవలసిన దినములు సమీపించి ఉన్నవి, సమీపించి ఉన్నది. జుట్టు తెల్లబడుతుంది, మాట తడబడుతుంది, కళ్ళు మసగబారుతున్నాయి, వినికిడి లోపం వస్తుంది, తిన్నది అరగటం లేదు, మెట్లు ఎక్కటం దిగటం కష్టమవుతుంది. అంటే అర్థం ఏంటండి? మంచి మందులు వాడమనా? కాదు, నువ్వు నేను పోతావు అని అర్థం లేదమ్మా. ఈ శరీరము ఒకప్పుడు సహకరించింది, నెమ్మది నెమ్మదిగా వయసు మీద పడుతున్నప్పుడు నేను సహకరించలేను అని 2-3 రోజులు మొరాయిస్తుంది. ఏమోనండి, ఒంట్ల నలతగా ఉంది, బీపీ తగ్గటం లేదండి, షుగర్ తగ్గటం లేదండి, ఏదోనండి ఆందోళనగా ఉందండి. అంటే అర్థం ఏంటి ప్రేమను వారలారా? ఈ శరీరము నేను ఉండలేను, నేను మట్టిలోనికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను అని మనతో మాట్లాడుతుంది ప్రేమను వారలారా. మనిషిగా దాన్ని గుర్తించగలిగితే బ్రతుకు విలువ అర్థమవుతుందండి. ఈ బ్రతుకు విలువ అర్థం కావాలంటే ఒక్కసారి నీ చావు నీ కళ్ళ ముందుకు జ్ఞాపకానికి వచ్చి మన శరీరంలో ఉంటున్న అనారోగ్యాలు, పరిస్థితులు, ప్రమాదాలు, రోగాలు, తింటున్న తిండి, ఇవన్నీ ఆలోచిస్తే ఎంతకాలం బ్రతుకుతామన్న ఆలోచన రానిదెవరికి? యాకోబు గారికి కూడా అర్థమైపోయింది, నేనెక్కువ రోజులు బ్రతకను అని. వెంటనే యోసేపుకు వర్తమానాన్ని పంపించాడు, నా కొడుకును చూడాలని ఉంది అనగానే యోసేపు గబగబా వచ్చేసాడు. నాన్న ఏమైంది? జ్వరంగా ఉందా? ఇబ్బందిగా ఉందా? ఇక్కడ అకామిడేషన్ ఏమన్నా బాగోలేదా? వైద్యుల్ని ఏమన్నా పిలిపించమంటారా? వైద్యుల్ని ఏమన్నా పిలిపించమంటారా? ఐగుప్తు దేశానికి ధాన్యాగారమంతటి మీద అధికారిగా ఉన్న అండి ఒక తండ్రి దగ్గరికి రాగానే అధికారిని అన్న మరిచిపోయి ఒక కొడుకుగా ఆలోచిస్తూ మా నాన్నకు నేనేం చెయ్యాలి అన్న ప్రేమను కురిపిస్తున్నాడు. నిజం చెప్పమంటారా? తల్లిదండ్రులకున్న రోగాలు పిల్లలు చక్కగా మాట్లాడితే సగం తగ్గిపోతాయండి, సగం తగ్గిపోతాయి. అందులో అనుమానం ఏమీ లేదు. ఇద్దరు చేయలేసి తల్లిని కొడుకును కూర్చోబెట్టి మాట్లాడుకోండి అని మీరు గమనించండి. మాట్లాడుకోవడానికి ఏమీ లేనట్టు కొడుకు ఏం మాట్లాడతాడంటే, తిన్నావా అమ్మ? తిన్నరా? మందులు వేసుకుంటున్నావా? వేసుకుంటున్నారా? ఎంత అయిపోయిందిగా. ఒక అమ్మతో మాట్లాడే విధానం ఇదేనా? మీరు ఆలోచించండి. 12 గంటలకు వచ్చే కొడుకు అమ్మ తిన్నదా అన్న ఆలోచన ఈ 12 గంటలకు ఇంటికి వచ్చే కొడుకు ఉంటుందా? అప్పుడు వెళ్ళి పాత్రలను చూస్తుంటాడు, అప్పుడు వెళ్ళి పాత్రలను చూస్తుంటాడు. అమ్మ తిన్నదా అన్న ఆలోచన
కొడుకుకు వస్తుందా? అసలు విషయం చెప్పమంటారా? తల్లిదండ్రులకు బీపీ షుగర్లు వచ్చేదే పిల్లల కోసం అండి. వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో, వీడు ఎలా బతుకుతాడో, వీడి పరిస్థితులు ఏంటో మనం ఎదగగానే ఈ దిగులు స్టార్ట్ అయిపోయి మన భవిష్యత్తును గురించి ఆలోచించి రోగాలు తెచ్చుకుంటారు ప్రియమైన వారలారా. యోసేపు అధికారిని అన్న సంగతి మరిచిపోయి తండ్రి మంచం దగ్గరికి వెళ్ళి కూర్చొని తండ్రికి ఏం కావాలి అని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు యోసేపు ప్రశ్నలకు యాకోబుకు చాలా సంతోషించి, ఒరే యోసేపు, అన్నీ బాగున్నారా? నువ్వేమన్నా బిజీగా ఉన్నావా? లేదు నాన్న, లేదు. నాకేం బిజీగా ఉన్నాను? నీకంటే నాకు ఎవరెక్కువ? అసలు నీకంటే ఎవరెక్కువ? ఉండమంటావా 2 రోజులు ఇక్కడే? నాతో వచ్చేస్తావా? తీసుకొని వెళ్తాను మన ఇంటికి. మరి ఇది కాదరా, ఒక విషయం నీతో చెప్పాలి యోసేపు. ఏంటి నాన్న? ఏంటి? నాతో ప్రమాణం చేయాలి నువ్వు. ఏంటి నాన్న? ఏంటి? ఏం జరిగింది? అరే యోసేపు, నేను చచ్చిపోతానురా. నాన్న, ఆ మాట అనొద్దు నువ్వు. ఏంటి ఆ మాట అంటున్నావేంటి? లేదురా, నాకు అర్థం అవుతుందిరా. నీతో ఒక విషయం చెప్పడానికి నిన్ను రప్పించాను. నువ్వు అర్థం చేసుకోవాలి. నాతో ప్రమాణం చేసావు కదా. ఏంటి నాన్న? ఏంటి? నీ తల్లి దగ్గర కూర్చొని, అమ్మా 9వ నెల నీ కడుపులో ఉన్నప్పుడు నీకు ఎలా ఉండేదమ్మా అని ఒక్కసారి అడిగి చూడు. నిన్ను బరువు అనుకోలేదు, పుట్టక మునుపు, పుట్టిన తరువాత కదా. తల్లితో తండ్రితో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయండి. ఆ జ్ఞాపకాల దొంతరలోనికి వెళ్ళి ఒక్కసారి కదిలిస్తే అమ్మ కళ్ళల్లో ఆనందం, నాన్న కళ్ళల్లో ఆనందాన్ని మనం చూడగలుగుతాం. ఇదిగో ఏమీ లేనట్టు తిన్నవా, మందులు వేసుకున్నావా, అయిపోయింది, ఇక మాట్లాడేదిగా. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. యాకోబు మాట్లాడుతున్నాడు, నీకు గుర్తుందా యోసేపు? ఆ రోజు నువ్వేం చేస్తున్నావంటే, అన్నల దగ్గరికి వెళతాను అని రోజంతా మారం చేస్తున్నావు. నేను నీకు విచిత్రమైన అంగీని కుట్టించాను. ఆ దుస్తులలో నువ్వు ఎంత బాగున్నావురా, ఎంత బాగున్నా. ఇంట్లోకి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి బట్టలు ఇంట్లో ఎవరికి ఎక్కున్నాయో మీరు చూడండి. అమ్మకి ఎక్కువ ఉన్నాయా, నాన్నకి ఎక్కువ ఉన్నాయా, పిల్లలకి ఎక్కువ ఉన్నాయా చెక్ చేయండి. ఎవరికి ఎక్కువ ఉంటాయండి? పిల్లలకేనండి. చూసారా? మీకే ఎందుకున్నాయి పిల్లలుగా? మీరు పుట్టిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? మాకు లేకపోయినా పర్వాలేదు, ఎవరికి ఉండాలి? పిల్లలకు ఉండాలి. అంత ప్రేమ అండి, అంత ప్రేమ కదా తల్లిదండ్రుల ప్రేమ.